లేదు, ఈ పరిస్థితులు మారితే నా తండ్రి నన్ను విడిపిస్తాడు. నా ముందున్న సవాలు గొప్పదే కావచ్చు, అది నాకు గొప్పది కాదు, నా దేవునికి గొప్పది కాదు. నా తండ్రి నా ఎడల కార్యం చేస్తాడు. ఆయన నా తల ఎత్తువాడుగా ఉన్నాడు. ఓ పతనమైపోయిన నా జీవితాన్ని పునర్నిర్మించగల శక్తివంతుడు నా దేవుడు. నా దేవుడు జీవితాలను మార్చగలిగిన వాడు నా దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించండి. అపరిమితమైన దేవుడు గుర్తించు, అనంత శక్తివంతుడిగానే గుర్తించు. ఆయన నిన్ను భూతత్వం పెట్టి లేనిదేదో ఊహించుకొని చూడమంటల్లా, ఇంత దేవుడిని ఇంత చేసి చూడమని చెప్పట్లా. అది లోకంలో ఎరగని అన్యులు చేస్తారు. అల్పమైన వాటిని గనులుగా ఎంచి వాళ్ళు ఓహో నాయన గందరగోళం చేసుకుంటారు. ఏం లేదు దానికి. కానీ మనం సేవిస్తున్నవాడు, ఉన్నవాడు, బలవంతుడు, నిజంగా సజీవుడైన వాడు, నిన్న నేడు నిరంతరం మొన్న ఎప్పటికీ మార్పు లేనివాడు, నిజముగా మనల్ని పాప శాప బంధకాల్లోంచి విమోచించిన వాడు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములని అరిషడ్వర్గాలను ఒరిజినల్గా జయించి గెలిచి నిలిచినవాడు, మరణాన్ని కూడా గెలిచి తిరిగి సజీవుడ లేచినవాడు యేసు. యేసు యేసు మిగిలిన వాళ్ళంతా బొట్టు పెట్టామంటే అర్థమైంది. మన ఇంట్లో ఏదైనా ఫోటో బొట్టు పెడితే అర్థమైంది ఏమండి? మన ఇంట్లో ఎవరి ఫోటోకైనా బొట్టు పెట్టామంటే అర్థమైంది. ఏమైనట్టు అయిపోయింది కదా. అది యేసుప్రభు ఫోటోకి ఎప్పుడైనా బొట్టు పెట్టి చూసారు మీరు? బొట్టు పెట్టారు? బైబిల్లో ఉందా పెట్టమని? లేదు. ఎందుకు? ఎక్కడన్నా చూడు, ఆర్టీసీ బస్సులో చూడు, మిగిలిన వాటన్నిటికీ యేసు ప్రభుకు ఉంటుంది. ఎందుకు తెలుసా? ఆయన చనిపోలేదు, చనిపోయి తిరిగి లేచాడు. సజీవుడు. అందుకే ఆయన ఒక్కటే నీ పేరేందా అంటే ఉన్నవాడు అని చెప్పాడు. ఉన్నవాడేందయ్యా? ఏమున్నవాడు? ఎల్లప్పుడూ ఉన్నవాడిని. నేను లేదంటూ లేదు, లేని కాలమే లేదు. ఎల్లప్పుడూ ఉన్నవాడిని, జ్ఞానం ఉన్నవాడిని, ఐశ్వర్యం ఉన్నవాడిని, వ్యక్తిత్వం ఉన్నవాడిని, ప్రేమ ఉన్నవాడిని, బలం ఉన్నవాడిని. ఏం కావాలి నీకు? అన్నీ ఉన్నవాడిని. నిన్న ఉన్నవాడిని, నేడు ఉన్నవాడిని, రేపు ఉన్నవాడిని, ఎల్లప్పుడూ ఉన్నవాడిని. అన్నీ. ప్రాణం ఉన్నవాడిని, అనేక మందికి ప్రాణం ఇవ్వడానికి ప్రాణశక్తి కలిగిన వాడిని. చెప్పు, ఉన్నవాడినే. ఒకటే టైటిల్. అరే ఎన్ని పేర్లు లేవు చెప్పడానికి. నీ పేరేంది వాళ్ళు అడిగితే ఏం చెప్పాలంటే ఉన్నవాడని చెప్పన్నాడు. అసలు ఒక్క ముక్క ఉన్నవాడని. ఆ ఉన్నవాడు ఒక ముక్కను తీసుకుంటే బుర్ర తిరిగి దిగిరున్నా. అంత మ్యాటర్ ఉంది అందులో. నీ శ్రమలో ఉన్నోడిని, నీ నిందలో ఉన్నోడిని, అవమానంలో ఉన్నోడిని, చావులో ఉన్నోడిని, బ్రతుకులో ఉన్నోడిని, పుట్టుకలో ఉన్నోడిని, నీ తాత పుట్టుకలో ఉన్నోడిని, ముత్తాత పుట్టుకలో ఉన్నోడిని, వాడి తాత పుట్టుకలో ఉన్నోడిని, ఆదాం పుట్టుకలో ఉన్నోడిని, ఆదాం పుట్టక ముందు కూడా ఉన్నవాడిని, ఈ ప్రకృతి మొత్తం లయమైన తర్వాత కూడా ఉన్నవాడిని. చెప్పు, ఆ ఒక్క మొక్క ఎన్నిటి టచ్ అయిద్దో చూడు. అది దేవుని మహాజ్ఞానం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుణ్ణి భూతద్దాలు పెట్టి లేనిదాన్ని ఉన్నట్టు ఏదో ఊహించుకొని భ్రమపడమని చెప్పట్లా. ఇంకా చెప్పాలంటే అనంతుడే ఉన్న దేవుణ్ణి అతి తక్కువ చేసి ఆలోచించొద్దు. అలా ఆలోచిస్తే దేవుణ్ణి నువ్వు చట్టంలో పెట్టిందని అవుతావు. ఇక ఆ పరిధిలోనే నీకు వస్తుంది. మహానదిని మహానదిగానే స్వాగతించు. మహానది దగ్గర తీసుకెళ్ళి ఒక అంగుళం పైపు వేసుకున్నావు అనుకో, నీ ఇంటికి వచ్చేది మాత్రం అంగుళం దారే. అక్క అర్థమైందా అన్నాయ్? మహానది నయగారా జలపాతం లాంటి నది అనుకో, అంత పెద్ద నది దగ్గరికి పోయి కూడా అంగుళం పైపు అరంగుళం పైపులు ఉంటాయి. అక్కడక్కడ వైర్లు కొడతారు. మరి ఒకటి పాతిక పైపు వేసుకోవచ్చు. అంత పెద్ద నదికి ఒక అరంగుళం పైపు కనెక్షన్ ఇచ్చుకున్నావు అనుకో, ఎంత వస్తాయి మీ ఇంట్లో నీళ్లు? అరంగుళం నీళ్లు బిందె నిండాలంటే ఎప్పటికీ? స్తోత్రం. అడుగు పైపు వేసావు అనుకో, అట్లా ఆన్ చేయగానే దన్మ నిండిపోయింది. అవునా? 10 అడుగుల పైపు, ఒక్కటే పెద్దది 10 అడుగుల పైపు తెచ్చుకున్నావు అనుకో, ఆన్ చేయగానే ముందు నువ్వు కొట్టకపోతావు అనమాట. ఇక్కడ నువ్వేమనుకుంటున్నావు అసలు దేవుడి గురించి?
అదేమనుకుంటున్నాను? జ్వరానికి దేవుడని క్యాన్సర్ దేవుడు కదా, జలుబు దగ్గు కదా, జలుబు దగ్గు తుమ్ములకు దేవుడను హెచ్ఐవికి దేవుడు కదా. అదేంటి నువ్వు దేనికి దేవుడు? ఏమనుకుంటున్నాను? ఎట్లా ఊహించుకుంటున్నాను? వాళ్ళు చెక్క పనుడు అనుకున్నారు, చెక్క భయం చేసుకోవడం తప్ప ఏం మిగిలిన వాళ్ళకి. స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆయన కాదు, ఆయన నిలువెల్ల బాడీ టాక్ చేయడం కాదు, ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు బాగుపడతాను అనుకుంది. టచ్ చేసింది 12 ఏళ్ళు, క్యాన్సర్ క్లోజ్. ఆ దెబ్బతో అయిపోయింది. ఆమె ఏమనుకుంది? వస్త్రపు చెంగును ముట్టిన. అవునా? నయమాన్ ఏమనుకున్నాడు? తాకి స్వస్థపరచాలనుకున్నాడు. ఎలీషా తన దగ్గరికి వచ్చి తాకి స్వస్థపరచాలనుకున్నాడు. అలాగే కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఇక్కడ నిలబడే వాళ్ళు కూడా ఒక మాట నేను పలికినప్పుడు, ఆశీర్వచనం పలికినప్పుడు, శుభవచనం పలికినప్పుడు, దీవెన వచనం పలికినప్పుడు, స్వస్థత వచనం పలికినప్పుడు ఆమెను అనుకుని వెళ్తారు, జరిగిద్ది. కొంతమంది వెనక్కి వచ్చి నిలబడతారు. ఎందుకు? అబ్బో ఇవన్నీ మాటలు కాలే కానీ నువ్వు టచ్ చేయాల్సిందే. ఎండలో నల్లులు మాడినట్టు మాడుతూ ఉంటారు. నేను చూడలేక తింటాను, ఏంటో మీకు దండం పెడతాను ఇలా అని చెప్పాను మన వాళ్ళకి, తమ్ముళ్ళకి, చిన్నోళ్ళకి. పిల్లల్ని వేసుకొని నిలబడుతున్నారు, మరి ఏం చేయాలి? నేను ఆడ చేశాక మా ప్రార్థన అంటే కాదు అన్నయ్య చేయబెట్టి అబ్బాయి మీద అంటే. దేవునికి స్తోత్రం. నీవేమనుకొనుచున్నావో ఆ పరిధిలోనే దేవుని కార్యం ఉంటుంది. నేను ఆయన నన్ను టచ్ చేయటం కాదు, ఆయన నన్ను తాకటం కాదు, నేను ఆయనను తాకితే చాలు. ఆయన కూడా ఆయన శరీరాన్ని అవసరం, ఆయన వస్త్రపు చెంగును తాకితే చాలు అనుకుంది. చూసింది, కార్యం జరిగిందా లేదా? చెప్పు. అమ్మా కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన, సమాధానం గలదానివై ఓ అంటే యేసయ్యను ఏ చట్టంలో చూసిందామా? ఆయన బాడీ కాదు, ఆయన వస్త్రపు చెంగు చాలు అని ఆమె అనుకుంది. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు రాసుకో, నువ్వేమనుకుంటున్నావో. అతనేమనుకున్నాడు? ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కానయ్యా. నేను సహా అధికారిని, నా కింద కూడా సైనికులు ఉన్నారు. ఒకడిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. ఇది చెయ్యని నా దాసుని చెబితే చేస్తాడయ్యా, ఎందుకంటే వాడి పై అధికారిని కదా. అలాగే నువ్వు సమస్త ప్రకృతి మీద, సర్వ శరీరుల మీద, వారు కలిగి ఉన్న సమస్యల మీద నువ్వు అధికారివి. ఒక్క మాట సెలవి అయ్యా, నా దాసుడు స్వస్థత పొందుతాడు. నువ్వు రావాల్సిన అవసరం ఏముంది ప్రభువా? ఆజ్ఞాపించు, ఒక మాటను, ఏ రోగమా వదిలేయ్ అను, అయిపోయింది. మాట మాత్రము సెలవిమ్ము, నా బ్రతుకు మారిపోతుంది. మాట మాత్రము సెలవిమ్ము, మాకు విడుదల దొరుకుతుంది. అతడేమనుకున్నాడు? ఒక మాట పలికితే చాలు ప్రభు, ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేసయ్యా, అక్కడే ఉండి ఒక మాట చెప్పే అన్నాడు. అమ్మో, ఎంత కనపరిచాడో చూడు. నువ్వు ఇక్కడ దాకా వచ్చి చెప్పాల్సిన అవసరం ఏముందయా? నువ్వు అక్కడే ఉండి చెప్పవయా, జబ్బుకి అదే పోయింది. అప్పుడు ఆశ్చర్యపోయి, ఇశ్రాయేలులోనైనా నువ్వు ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదని సంతోషపడి, అతడు నమ్మినట్లే జరుగునుగా అన్నాడు. తన దాసుడు ఆ క్షణమందే స్వస్థత పొందెను. ఆయన వస్త్రపు చెంగును మాత్రం ముట్టినా చాలు బాగుపడుతుంది అనుకోనేను. ఆ క్షణమందే ఆమె రక్తము ధార కట్టెను. 12 ఏళ్ల జబ్బు అంటే ఒరిజినల్ క్యాన్సర్. అది ఇప్పటివాళ్ళకి ఆ బలహీనరాలను చూపిస్తే క్యాన్సర్ 4th స్టేజ్ అని చెప్తారు. అస్సలు ఛాన్స్ లేదు, దాదాపు కీమోలు లేవు ఏం పనికిరావంట. అలాంటి కండిషన్లో ఉన్న వ్యక్తి ఆయన వస్త్రపు చెంగుడు, ఆమె అనుకున్నది ఆడ కార్యం జరిగింది. ఇక్కడ నీవేమనుకొనుచున్నావు దేవుడి విషయంలో అనేది ఒక పెద్ద సబ్జెక్ట్కి. ఇది నీ ఓపిక, దీని మీద ధ్యానం చేసుకుంటే బోల్డ్ అనే విషయాలు వస్తాయి. నీళ్ళ మీద నడిపించగలడు అనుకున్నాడు, దిగాడు. ఏమనుకున్నాడు? ప్రభు ఉన్నాడు, నాకే ప్రభు ఉన్నాడు, ఆయన నీళ్ళ మీద నడిచినప్పుడు నేను కూడా నడుస్తా. ఆయన ఉన్నాడు, ప్రభా నీవేగా, నేను కూడా నడుస్తా ప్రభా. ఎంత చనువో!
నువ్వు నడుస్తున్నావుగా, నేను నడవాలా? నేను దోణిలో కూర్చుని ఏదో నువ్వు నీళ్ళ మీద నడుస్తుంటే నేను కూడా నడుస్తాను. పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? నడు 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 సాట్ అబ్బాయి సాగింపులు చూడు, సాగింపులు. మరీ చిన్న పిల్లగాడు అవుతున్నాడు. నేను కూడా నడుస్తా ప్రభా, నడు. నిజమే, చనువు. యేసయ్యా నా తండ్రి. కొడుకు కూడా చూడండి అలా స్పందిస్తాడు. తండ్రి ఏదైనా తండ్రి సైకిల్ దొక్కుతున్నాడు, ఈడి సైకిల్ అంటున్నాడు, ఈ పెడలు అంటున్నాడు. నేను కూడా దొక్కుతా డాడీ అంటాడు. ఏందిరా తొక్కేది, నువ్వు అంత పెడలంతా లేదు డాడీ, నేను కూడా దొక్కుతాను, నన్ను కూడా ఎక్కించి అంటాడు. ఇక ఆయన ఎక్కి కూర్చొని ఈయన ఎక్కించి వీడికి హ్యాండిల్ పట్టించి కొంచెం పక్కన ఆయన పట్టుకొని తిప్పరా. తొక్కేది ఎవరు? ముందుకు పోయేది ఎవరు? నడిపేది. వీడి ఫీలింగ్ ఏంది? ఈడట అందరికీ ఎదుగుతాడు. చూస్తా, పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే భలే విషయాలు ఉంటాయండి. ఏదన్నా చూడు, తండ్రి చేసేది చూసి నేను కూడా చేస్తా అంటాడు కొడుకు. అంటాడు అనడా? చెప్పరేనండి. నీ కూతురు అంటల్లా, మమ్మీ నేను కూడా చేస్తానని. నువ్వు చీపురు కట్ట తీసుకొని ఊడుస్తుంటే నీ బొడ్డ కూతురు ఆ పని చేసిద్దా లేదా? చిన్న కూతురు చేసిద్దా లేదా? దానికి మొత్తం చీపురు కట్టంతో ఉండదు. అది కింద పడి పొరలాడుతా దాన్ని అట్లని ఇట్లని. నిన్ను చూసి అలాగ చేశాడు పేతురు. ప్రభా నేల మీద నడుస్తుంది, నువ్వేనా? అమ్ము మునిగిపోవట్లేదు. ప్రభా అట్లయితే నేను కూడా దిగుతాను. ఉదారం, స్వతంత్రం. నా తండ్రి ఉన్నాడు అక్కడ, నాకే. ఆయన నిలబడ్డాడు, ఆయన నీళ్ళ మీద నడుస్తాడు, నేను కూడా నడుస్తాను అనుకున్నాడు. నడిచాడు. పడవలో ఉన్నోళ్ళకంటే నయమేగా, పడవలో ఉన్నోళ్ళకంటే నయమేగా. వాళ్ళకి ఆ నమ్మకం లేకనే అందులో కూర్చుంది. ఎందుకు ఇచ్చిన గొడవ మనకి, సాహసాలు విన్యాసాలు ఎందుకు? అతనంటే అంత దుడుగు వ్యవహారం, పోతే పోతాడు, చేయగలిగింది లేదు, ఆయన అతను చూసుకుంటారు, మనకి ఎందుకురా? యోహాన్ చెప్పుంటాడు, ఆంధ్రే ఎందుకు ఇతను విన్యాసాలు చేస్తుంది లేదా? ఆంధ్రే యోహాన్ చెప్పుంటాడు, మా వాడు చెప్పిన వినడు అతను. అంత తొందర ఎందుకండి? ఆంధ్రే మీ వాడు దిగుతుంది, ఉండకూడదు. ఏం దిగేది? నీళ్ళు అయ్యి పోతాం. ప్రభు నడుస్తున్నాడుగా, నడిస్తే విశ్వాసం మనకు ఇంకా అంత డెవలప్ కాలేదు మన విశ్వాసం. ఆడు మునిగితే లేచిందో ఆడే దూకాలంటే. నిజమే, మునిగిన తేలిన ముందు దూకి రంగంలోకి గెలిచిన ఓడిన చచ్చిన బతికిన దేవుని వైపు చూసి భారం వేసి అడిగేస్తాడు చూడు, వాని చేతికి అప్పచెప్పాడు సంఘాన్ని. కొట్టు కొట్టు కొట్టు. ఆ తెగింపు కలిగిన వాడిని, దేవుణ్ణి గొప్పగా విశ్వసించగలిగిన వాడిని వాడుకుంటాడు. పేతురు నమ్మినంతగా వారు నమ్మలేకపోయారు యేసుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు? ఆయన అల్లంతున్నాడు, అంత దూరంలో. పేతురు నడుచుకుంటూ సగానికి పోయాడు, ఆయన దూరంగానే ఉన్నాడు. ఏదేం చేసి పక్క తిరిగాడు. గాలికి అల్ల వేసింది, కాళ్ళ కింద ఎంత నీరుంది, ఆ నీరు ముంచింది, పక్కన అల్ల ముంచిద్దా? యేసు వైపు నుంచి దృష్టి మళ్ళింది, మునిగిపోయాడు. మునిగిపోయేటప్పుడు ప్రభా ప్రభా అని కేకలేశాడు. బహుశా వాళ్ళు అనుకుని ఉండొచ్చు, అల్లంత దూరంలో ఉన్నాడు, ఇప్పుడు ఎటు వచ్చి నేల మీద నడుచుకుంటూ బ్యాలెన్స్గా అడుగులేసుకుంటాలని. నేల మీద నడిచి పరిగెత్తాడు. నేల మీద పరిగెత్తి పట్టుకుంటామే స్పీడ్గా, అలాగ పేతురు బ్యాలెన్స్ తప్పుతుంటేనే స్పీడ్ అయ్యాడు అక్కడ. మనకి నీళ్ళండి, ఆయన నేల మీద పరిగెత్తాడు, నీళ్ళ మీద పట్టుకొని చేతిని. లే నడిచావుగా బాగానే, ఏంది? అల్ప విశ్వాసి. ఎందుకు మునిగావు తెలుసా? సందేహం. ఎందుకు సందేహపడ్డావు? లే అని మళ్ళీ నడిపించుకుంటూ తీసాడు దోణలోకి. వ్యవసాయాలు అనుకుని ఉండొచ్చు బాగా అయిందని. అప్పుడు ప్రభు ఏమని ఉంటాడు? మీకంటే బెటర్లే పాండి అని ఉంటాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మీకంటే నయమే, మీ అంత దరిద్రం కాదు, మీకంటే బెటరే. అందుకే మీ అందరికీ స్తంభం అంటూ నాయకుడు. పో ప్రియారా, నువ్వేమనుకుంటున్నావో ఆ రిజల్ట్ ఉంటుంది నీకు, జాగ్రత్త. దేవుడు పుడితే, రక్షకుడు పుడితే, ఇశ్రాయేలుకు రాజు పుడితే రాజప్రాసాదంలో పుడతాడు కానీ పశువుల పాకలో పుడతాడని ఎవరు అనుకుంటారు? నక్షత్రాన్ని చూసి వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఏమనుకునుచున్నారు? వాళ్ళు అనుకున్న దాన్ని బట్టి ఎంత నష్టం కలిగింది.
అప్పటిదాకా చుక్కని నక్షత్రాన్ని వెంబడించిన వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ సొంత ఆలోచన ఉపయోగించి రాజు దగ్గరికి పోయినందున ఎంతోమంది పిల్లలు హతులవడానికి కారణమయ్యారు. జాగ్రత్త. మనం అనుకునే దాన్ని బట్టి నష్టాలు ఉంటాయి, లాభాలు కూడా ఉంటాయి. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? మీ ఇంకోటి కూడా అర్థం కావాలి, ఇంకా బయలుదేరలేదేందని. సేవలోనైనా జీవితంలోనైనా మన శరీరానికి సంబంధించిన ఆరోగ్య విషయంలోనైనా మనం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోనైనా సైతాన్ గడు భయపెడతాడు. అలలు లేపి అయిపోయింది, అబ్బో అది కష్టం, ఇది కష్టం, అబ్బో అది కష్టం, నిద్ర పట్టుకుని చేస్తాడు వాడు. అవన్నీ దూది పింజలను దూది పింజలను కొండరాళ్ళుగా చూపిస్తాడు వాడు. మోసపోవద్దు. కొండ వంటి దేవుడినేమో దూది పింజలాగా చూసి, దూది పింజ లాంటి సమస్యనేమో కొండలాగా చూసి, ఏంది సైతాన్ చేసే మోసం కాదు. ఏమి లేదండి, వాడు నీకు కూడా అదే ఇస్తాడు. ఏంటి ఇందా చూసి దుర్భిణి ఏమండి, దూరదర్శిని అని కూడా అంటారు దాన్ని. అది నీకు ఇస్తాడు. ఇచ్చి నీ సమస్యకి వెళ్ళి, లేదా నువ్వు స్ట్రగుల్ చేస్తున్న ఈ విషయం ఏదైనా సరే దానికి వెళ్ళేమో భూతద్దం పెడతాడు. అప్పుడు నీకు అది ఎట్లా కనపడిద్ది? దూది పింజ కూడా ఎట్లా కనపడిద్ది? నేను చెప్పేది నిజం, అది సీరియస్గా తీసుకోండి, లేకపోతే తేడా పడతారు. ఇక నా సంబంధం లేదు, నేను చెబుతున్నా. దేవుడికి వెళ్ళేమో చిన్న అద్దం పెట్టి చూపిస్తాడు వాడు. దేవుడికి వెళ్ళి చిన్న అద్దం అంటే ఇందాక నేను చూపించానే, వాడు అంత మనిషి, వాడు ఉన్న ఇల్లు కూడా చూడు ఎంత కనపడుతుంది, ఇంత అద్దంలో. దేవుడికి వెళ్ళి చిన్న అద్దం చూపిస్తాడు, వాడు నీ సమస్యకి వెళ్ళి భూతార్థం పెట్టి చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు చూస్తే ఎట్లుంటుంది? దేవుడేమో నీకు కొంచెం కనపడతాడు, సమస్య ఏమో దాన్ని బట్టి ఇక నువ్వు అనుకుంటుంటావు అన్నమాట. ఏమో ఇదేందో, ఆహా అబ్బో మళ్ళీ ఒత్తిడి, అరే పాపే కొండలాంటి సమస్యలు. ఏం చేద్దాం, దేవుడేమో చిన్న బండలాంటివాడు, చిన్న రాయలు లాంటివాడు. మరి నీవు నా వల్ల గాంధీ, నీ వల్ల చూస్తానేమన్నా ఒడ్డు లాగుతానేమో అనేది మనకి అడ్డం తిరిగేటట్టుంది. నాకు అడ్డం తిరిగేది కానీ నువ్వెంత నాయనా, నీకెంత నాయనా, నువ్వెంత? ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత. నీకు నా సమస్య ఎంత? అలా తీసేస్తాం. ఎన్ని తీసేలా, మాట మాత్రం సెలవియ్యా అయిపోయింది. ఇప్పుడు ఇంత చెప్పినా మీ హృదయాల్లో ఏమన్నా కాస్త కదలిక వచ్చిందా? లేకపోతే ఏంది మే, అంతేనా? నవ్వవా? నవ్వండి, కాస్త నవ్వండి, కాస్త బరువు దించుకోండి. ఎవరికి చూస్తున్నారు? ఏసైకి చూడండి. మీరు అనుకునే విషయాలు కొంచెం మార్చుకోండి. మీరు అనుకునే దాన్ని బట్టే ఫలితం ఉంటుంది. ఏది అనుకున్నానో అదే నా మీదకి వచ్చిందన్నాడు ఏబు 3:25. ఏబు 3:20 పడి తినో అది ఏ నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. బిడ్డలారా జాగ్రత్త. నీవేమనుకొనుచున్నావు? ఏమనుకున్నాడు? నా భార్య ఇంత అద్భుతంగా ఉంది, రివర్స్ అయిద్దేమో అని. అయ్యింది. నా పిల్లలు 10 మంది సూపర్గా ఉన్నారు, వీళ్ళకేమన్నా అయిద్దేమో అనుకున్నాడు. అయ్యింది, మొత్తం పోయారు. నా ఇల్లు సంసారం పచ్చగా కళకళలాడుతూ ఉంది, ఇలానే ఉంటుందో ఏమన్నా అయిద్దో. అయ్యింది, పోయింది. నా బాడీ ఉక్కులాగుంది, స్ట్రాంగ్గా, బలహీనతకు గురైద్దేమో. అయ్యింది. ఇంక అనుకోవాల్సింది ఏమి లేవు, అనుకుని అన్నీ అయినాయి. అప్పుడు దేవుడు అన్నాడు, ఇంకేమన్నా అనుకోనైనా, ఇంకేం అనుకో. ఏమనుకుంటా? నేను ఎట్లా అయ్యాను, అయినా నా దేవుడు సజీవుడు, నాకు మరలా బాగు చేస్తాడు.
నేను కోల్పోయిన వాటికి ప్రతిగా రెండంతలు నాకు జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. దేవునికి మహిమ. ప్రైజ్ ద లార్డ్. ఏమన్నాడు చివరికి? ఫస్ట్ అనుకున్నాడు ఈ బోద్యం అది బోద్యం, ఏ యుద్ధం ఇది యుద్ధం అని. చివరికి అనుకున్నదంతా అయింది, మొత్తం ఎఫెక్ట్ అయింది. చివరికి ఇప్పుడు అలా అనుకోకుండా ఇప్పుడు ఇంకో టైపులో అనుకుంటున్నాడు. ఏంటి తెలుసా? నా దేవుడు రెండంతలుగా నాకు తిరిగి మేలు. జలములలో పడి నేను దాటి వెళ్ళినప్పుడు అవి నా మీద, అగ్నిలో నేను నడిచిన నేను కాలి పోను. నేను నా దేవుణ్ణి మళ్ళా చూస్తాను. నా దేహం అంతా ఈ ఛిద్రమైపోయినా సరే మళ్ళా తిరిగి నేను పూర్వస్థితికి వచ్చి మళ్ళా నా దేవుణ్ణి నేను చూస్తాను. శోధించబడిన మీదట నేను శుద్ధ సువర్ణం అవుతాను, తిరిగి నేను ప్రకాశిస్తాను. పూర్వపు వైభవానికి మించిన వైభవం నా దేవుడు నాకు ఇస్తాడు. దేవుడు నీ జీవితంలో, నీ ఇంటి వారి జీవితంలో, నీ తల్లిదండ్రుల విషయంలో, నీ పిల్లల విషయంలో, నీకు సంబంధించిన విషయాల్లో దేవుడు ఒక స్టెప్ తీసుకుంటాడు, ఒక మలుపు తీసుకుంటాడని నమ్ము. దేవుడు కార్యం చేస్తాడు. ఏదో ఒక స్టెప్ తీసుకుంటాడు, ఏదో ఒక కార్యం చేస్తాడు నా దేవుడు. మొత్తం పూర్తిగా అంత డ్యామేజ్ అయిపోయినా సరే నువ్వు ఇదే నమ్మాలి. నువ్వేమనుకుంటున్నావో చూస్తాడు. లేదు దేవుడు టర్నింగ్ తీసుకుంటాడు. నా లైఫ్ ఇలా కొనసాగదు, టర్నింగ్ తీసుకుంటాడు. తిరిగి ఒక మలుపు తిప్పుతాడు. నా తండ్రి ఎదురు చూస్తున్నా, తీసుకుంటాడు, తప్పకుండా తీసుకుంటాడు. నా విషయంలో జోక్యం చేసుకుంటాడు, చేస్తాడు. ఇది నాకు ఇలేదంటే ఇంకా పెద్దది ఎక్కడో, నేను అనుకున్న ఈ కార్యం చేయలేదంటే ఇంకా ఉన్నతమైనది ఏదో, ఇంత దూరం తిరుగుతున్నాను నేను, నాకు దగ్గరలోనే ఎక్కడో అన్నీ పొందాను. దేవునికి మహిమ. 150 కిలోమీటర్ల పోయి దేవులాడా ఏదో ఒక దానికోసం. ఆడ తిరుగుతున్నా కానీ లోపల ఏమనుకుంటున్నాను తెలుసా? 150 కాదే, అక్కడే ఏదో దాచి పెడతాడు, అక్కడే ఏదో నాకు సిద్ధపరిచాడు. చివరికి నేను వెతికింది కాదు, నేను అనుకున్నది, హృదయంలో ఏమి నమ్మానో అదే నా దేవుడు చేశాడు. ఏమనుకుంటున్నావురా తల్లి? మీటింగ్ రౌండా? నేను చెప్పింది ఇప్పుడు అది అనుకో. నువ్వేమనుకుంటున్నావమ్మా? నువ్వేమనుకుంటున్నావు తమ్ముడు? బలహీనతలో, బందీఖానాలో బందీలైపోయిన బిడ్డలారా, వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు. కొంతమంది అనుకుంటే ఇంకా లేదురా, నా లైఫ్ అయిపోయిందిరా, నా జీవితం కొలాప్స్ అయిపోయిందిరా, ఇంకా లేదురా, నాకు అవకాశం లేదు అనుకుంటున్నావా? నిజంగానే ఉండదు. లేదు అట్టడుగు స్థితికి దిగజారిన నాకు దేవుని కనికరం వస్తుంది. దేవుడు నన్ను తిరిగి పైకి లేపుతాడు, నన్ను వదలడు. నా లైఫ్ టర్నింగ్ తీసుకుంటుంది. నేను ఇలానే ఉండను, నేను మారుతాను. నా జీవితం వెలిగించబడింది. నేను కూడా 10 మందికి ఆదర్శవంతంగా ఉండే రోజు ఒక రోజు వచ్చింది. నా బ్రతుకు అట్టే కాలం ఇలానే సాగదు, ఇలానే నేను ఉండను. నేను సహా సంతోషించే రోజు, నేను కూడా ఘనంగా తల ఎత్తుకునే రోజు, నేను కూడా గౌరవంగా బ్రతికే రోజు, నేను కూడా 10 మందికి సాయం చేసే రోజు, నేను 10 మందిని ఆదరించే రోజు, నేను దీనుల్ని కనికరించే రోజు, 10 మందికి చైతన్యం కలిగించే రోజు ఒకరోజు వస్తుంది. నా దేవుడు నాకు దాన్ని సిద్ధపరుస్తాడు అనే నిశ్చయత అనుకోవాలి. ఊపిరున్నంత వరకు నిరీక్షణ చావకూడదు. వ్యతిరేక ఫలాలను అనుకోవద్దు. దేవుడు నీ పక్షంగా కార్యాలు చేస్తాడని అనుకో. కఠినమైన వ్యతిరేకతలో ఉండి కూడా పేకల దాకా మునిగినా సరే ఒక్కటే దృష్టి పెట్టుకో, ఆయన వస్తాడు, నన్ను లేవనెత్తుతాడు. ఏడు వచ్చాడా, లేవనెత్తాడా, అయిపోయిందిగా, ఎక్కడ దాకా మునిగావు కంటే తల మునగలేదుగా. ఆగు, అది కూడా జరిగిందా కాగు. టర్నింగ్ తీసుకుంటాడంతే, మలుపు తిప్పుతాడంతే. నేను ఏదైనా నమ్ముతున్నాను.
మాట చెప్పటం కాదు, మళ్ళీ పక్కన నేను నమ్మన్నాడుగా శాలేమని నేను నమ్ముతున్నాను అంటాం కాదు. బయటికి చెప్పాల్సిన అవసరంలా, లోపల నీవేమనుకుంటున్నావో దేవుడు పట్టించుకుంటాడు. జాగ్రత్త. వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంది, జరిగింది. మాట మాత్రం సెలవిస్తే చాలు అనుకున్నాడు, అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఏమనుకుంటున్నారు ఇప్పుడు మీరు? మరి మేరీ మాతను గురించి చెప్పారు శాలేమన్నా, మరి వెళాంగిణిలో అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఆ విషయమై ఏం చెప్తారు అని ప్రశ్నించారు. మంచి తల్లి, ధర్మ సందేహం అడిగినందుకు వందనాలు, తప్పులేదు, చెప్తా. అది కూడా అద్భుతాలని ఆధారం చేసుకొని అద్భుతాలు జరిగే చోటే సత్యము అనే అభిప్రాయం ఒకవేళ మనకుంటే దానికన్నా తప్పు అభిప్రాయం ఇంకొకటి లేదు. మనం నమ్మవలసిన సత్యానికి అద్భుతాలు ఎప్పుడూ కేంద్ర బిందువులు కాదు. అద్భుతాలను ఆధారం చేసుకుని ఎప్పుడూ కూడా ఒక సత్యాన్ని మనం డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రశ్న వేసిన సిస్టర్ కానీ బ్రదర్ కానీ ఎవరైనా లైవ్లో ఉంటే ఇప్పుడే బైబిల్ ఓపెన్ చేసుకొని మత్తయి సువార్త 24:24 చదవండి ఒకసారి. మేరీమాత ఆలయం వేళాంగణిలో ఉంది, మరి చాలా అద్భుతాలు జరుగుతున్నాయి కదా, ఆ సంగతి ఏంటన్న ప్రశ్న మంచిదే, అది ఆన్సర్ చూడు. అద్భుతాలను ఆధారం చేసుకొని అదే సత్యము అని నమ్మేది రేపు మనల్ని ఘోరమైన పరిస్థితికి తీసుకెళ్ళిద్ది. ఎందుకంటే ఈ అద్భుతాల మీద ఆధారపడి ఇదే దేవుడని నమ్మేటువంటి తత్వము అన్యజనుల్లో చాలా సమృద్ధిగా ఉంది. అన్యజనుల్లో అద్భుతాల బేసిక్కే వాళ్ళు. మనుషులకు కూడా సాష్టాంగపడి మనుషులు నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను నేను. ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను, నేను పాలు ఇచ్చేవాడిని, అందరు లేడీసే. నాకు మైండ్ పోయింది ఆ సన్నివేశం చూసి. చిన్నవాడిని, అంతా ఒక 7-8 ఏళ్ళు ఉంటాయి. డైరెక్ట్గా వెళ్ళిపోతా, పిల్లవాడిని కదా, పాలు టిఫిన్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతా. కొంతమంది లేడీస్ ఒళ్ళు బరువు వాళ్ళు ఉంటారు, వాళ్ళు పాల గిన్నె తీసుకొచ్చి పాలు పోయించుకోవడం కూడా రే వచ్చా అదన్నందు ఆ గిన్నె తీసుకొని పాల గిన్నె తెలుసుగా పోయి తీసుకొని పోసి అందులో పక్కకు పెట్టి వెళ్ళు అంటారు. చిన్నోడిని కదా, 7-8 ఏళ్ళు బిడ్డని. ఎప్పుడులాగా నా గిన్నె ఆ ధరణ ఉంటుంది వాళ్ళు పాత్రలు దోమే దగ్గర, అందుకని అక్కడికి పోయి రయ్యమని ఏమంటే పాలు అనుకుంటా పోతే ఒకడిని కూర్చోబెట్టి మొత్తం ఆడవాళ్ళు సాష్టాంగం పడుతున్నారు, వాడు ఒంటి మీద నూలు పోగలేదు. ఇది అంగమల్ల స్వామి అంట, దిగంబర స్వామి అంట, ఒంటి మీద నూలు పోగలేదు. ఎందుకు ఎంతమంది మోకుందంటే అద్భుతాలు జరుగుతున్నాయంట. మనోడు ఏమీ లేదు, ఫ్రీగా కూర్చున్నాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, లైవ్లో ఉన్నవాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ చెబుతారు, లేఖనమే మనకు కొలబద్ద కానీ అద్భుతాలు కొలబద్ద కాదు. లేఖనం ఏమి చెప్పుచున్నదో చూపించి నేను మాట్లాడాను కనుక, ఒకవేళ మీకు మేరీ మాత మీద అభిమానం ఉంటే మరియమ్మను గురించి నేను కూడా గౌరవించే మాట్లాడాను కానీ తృణీకరించలా. నేను వాక్యం చెప్పా. యేసును కన్నదే కనుక మరియ దేవత అయితే, మరియను కన్నా వాళ్ళ అమ్మను కూడా దేవతని మొక్కుతావా? వాళ్ళ అమ్మమ్మను మొక్కుతావా? వాళ్ళ అమ్మమ్మను మొక్కుతావా? చివరికి హవ్వమ్మను మొక్కుతావా? చెప్పు. అది కరెక్ట్ కాదు. యేసు ఒక్కడికే దేవత్వాన్ని ఆపాదించాలి. ఇక మనుషులు మిగిలిన వాళ్ళంతా సామాన్యులే. ఆఖరికి మరియ సైతం శిష్యురాలే. మేడగది మీద పరిశుద్ధాత్మను పొందుకున్న గుంపులో మరియ కూడా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అన్ని జనులకు అద్భుతాలే బేసిక్, అద్భుతాలే పునాది. ఎక్కడ అద్భుతం జరిగిందంటే అక్కడ. ఇక్కడ ఒక కొండ ఉంది, తీసుకుంటే చచ్చిన వాళ్ళు బతుకుతారంట అంటే ఇంత పచ్చ మొక్క లేకుండా ఆ కొండని కాస్త గుండు చేసి పెట్టారు. ఇనిమేళ్ళ దగ్గర ఉంది ఆ కొండ. ఆ కొండ మీద ఏదో పుల్ల ఉందంట. ఆ పుల్ల తీసుకొచ్చి బాడీకి రాసుకుంటే రోగాలు తగ్గితే సచిన వాళ్ళు బతుకుతారంటే పోయి పడి ఇక అచ్చంగా బస్సులు పెట్టాల్సి వచ్చింది అడిగి. ఆ కొండని గుండు చేసి పెట్టారు శుభ్రంగా, పచ్చ మొక్క లేకుండా. అప్పట్లో పాప ఇప్పుడు చిన్నగా మళ్ళీ పెరుగుతున్నాయి. మళ్ళీ ఇంకొక రౌండ్ ఇవ్వడం పుకారు లేపడంటే మళ్ళీ పోయి పడతారు. దేవునికి స్తోత్రం. అద్భుతాలు, అన్ని జనులకు అద్భుతాలు.
మత్తయి 24:24 చూడు. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి ఆ, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము ఆ, మోసపరచుటకై గొప్ప సూచక్రియలను ఆ. మహత్కార్యములను కనపరచెదరు. అది సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు జరిగినంత మాత్రాన ఒక అబద్ధం నిజమైపోదు. సత్యం ఎప్పుడూ సత్యమే. అర్థమైందా? వెల్లంగణిలోనే అద్భుతం జరుగుతుందా? ఒక సాధారణ మందిరంలో మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు యేసునామములో కార్యాలు జరగలేదా? జరిగినాయి. కాబట్టి వెల్లంగణే కాదు, ఇంకొక చోటే కాదు. అద్భుతాలు అనేది యేసునామములో ప్రార్థించినప్పుడు లక్షల కోట్ల మంది ప్రజల సాక్ష్యాలు. అది బేసిక్ కాదురా తల్లి. స్త్రీయో పురుషుడో నాకు తెలియదు. అడిగిన వాళ్ళు మంచి ప్రశ్న వేశారు, దానికి సమాధానం ఇది. అద్భుతాలు మనకు బేసిక్ కాదు, కానీ వాక్య సత్యం ఏం చెప్పింది అన్నది మనకు మూలం. కాబట్టి మనకు దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైందా? ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి, ఆ నామంలో రక్షణ పొందాలి, ఆయన నామంలో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనకి జవాబు ఉంటుంది. ఇకపోతే అద్భుతాలు ఇద్దరు చేసే ఛాన్స్ ఉంది. దేవుడు కూడా కార్యాలు చేస్తాడు, శోధకుడు కూడా అద్భుతాలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు వేరే మార్గంలో ఇప్పుడు ఎక్కడ దాకేందుకు? మా సొంత చిన్నమ్మ ఉంది, ఆమె నన్ను అడిగింది, నేను ఫలానా దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కొడుకు పుట్టాడు, మరి అద్భుతం జరిగింది కదా నాకు, నేను యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? నేను దేవుడు మనం ఆయన ఎందుకు విశ్వసించకపోయినప్పటికీ కూడా మన విషయంలో ఎందుకు ఆన్సర్ ఇస్తాడు కొన్ని విషయాలకి అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు నీకు ఒక కొడుకున్నాడు, కూతురుంది, కానీ పిల్లలు ఎదగటం అయితే ఎదిగారు, కానీ మైండ్ మెచ్యూరిటీ లేదు. అంటే మైండ్ ఎదగల. ఎవరు సొంతమో ఎవరు పరాయో, ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేని స్థితిలో ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే మానసిక పరిపక్వత లేని స్థితిలో ఉన్నారు. నీ కొడుకే, నీ కూతురే ఎదగల. వాళ్ళు ఆకలికైనా దాహానికైనా నిన్నడిగి నీ దగ్గర పొందాలి, కానీ అసలు నిన్ను గుర్తించే పొజిషనే వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఊరు బయటికి పోయి ఒక చింత చెట్టు చూసి వాడికి ఆకలైనా దాహమైనా పోయి చింత చెట్టును అడుగుతున్నాడు. చెట్టు అమ్మా ఆకలవుతుంది, చెట్టు అమ్మా నీళ్ళు అని అడుగుతున్నాడు. చెట్టును అమ్మ అంటున్నాడు, చెట్టు నాన్న అంటున్నాడు, చెట్టు ముందుకు పోయి గందరగోళం చేస్తున్నాడు. ఇప్పుడు నీకేమనిపించింది నీ బిడ్డ నా కండిషన్లో చూస్తే? దుర్మార్గుడా, కన్న తల్లిని నేను నన్ను వదిలిపెట్టి ఊరు బయట ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతావా? ఆ చెట్టే ఇచ్చిద్ది, తీసుకోరా. ఆ చెట్టే ఇచ్చిద్ది, తీసుకో. తిండి ఆ చెట్టే పెట్టిద్ది, నీళ్ళు ఆ చెట్టే ఇచ్చిద్ది, తీసుకొని బతుకు అని వెళ్ళిపోతావా? వెళ్తావా? ఏం చేస్తావు? ఫస్ట్ బిడ్డను పట్టుకొని ఏడుస్తావు. ఎందుకు? వాడు నిన్ను గుర్తించే పొజిషన్లో లేడు. నిన్ను గుర్తించకపోగా ఎవరినో చూసి అమ్మ అంటున్నాడు, నాన్న అంటున్నాడు. కొంత బాధ కలిగిన తల్లిగా లేదా తండ్రిగా నిన్ను గుర్తించక వాడు వేరే వాళ్ళని అట్లా అంటుంటే కొంచెం బాధ కలిగినా, వాడి మీద నీకున్న ప్రేమను బట్టి, వాడి మీద నీకున్న మమతను బట్టి వాడు చెట్టును అడిగితే నువ్వు ఫుడ్ తెచ్చి వాడికి పెడతావు. వాడు చెట్టును నీళ్ళు అడుగుతుంటే నువ్వు నీళ్లు తీసుకెళ్ళి ఇస్తావు. స్తోత్రం, హల్లెలూయా. ఆశ ఏమిటో తెలుసా? ఈరోజు కాకపోతే ఇంకా 10 రోజులకైనా, 10 నెలలకైనా, కనీసం 10 ఏళ్లకైనా నా బిడ్డకి తెలివి వస్తుంది. ఆనాడు వాడికి అన్నీ ఇస్తుంది, నేనన్నీ గుర్తిస్తాడు, అంతే చాలు అనుకొని చేస్తావు. ఈ జీవిత కాలానికి వాడికి తెలివి రాకపోయినా నీ బాధ్యతను నువ్వు నెరవేరుస్తావు. వాడు నిన్ను అడిగాడా అడగలేదా కాదు, వాడు ఏ చెట్టు గుట్టకాడికి పోయి అడిగినా సరే నువ్వు కనికరాన్ని బట్టి సాయం చేస్తావు. అట్లాగా వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి అడగకూడని దగ్గర అడిగినప్పటికీ దేవుడు ఎందుకు సాయం చేస్తున్నాడో తెలుసా? చిన్నమ్మ, ఆనాడు గొడ్రాలు పిల్లలు లేరని నలుగురు అంటున్న మాటను బట్టి నీ హృదయం ఎంత ద్రవించి ఎంత ఆక్రోశించావో, నీ మీద కనికర పడింది నీ సృష్టికర్త. నువ్వు ఎక్కడెక్కడో తిరిగావు, వాళ్ళు కాదు చేసింది, నువ్వు గుర్తించలేదు. అయినా సరే తన ప్రేమను బట్టి నువ్వు గుర్తించావా గుర్తించలేదే, తన ప్రేమను బట్టి నీకు సాయం చేసిన వాడు మాత్రం సృష్టికర్త, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగా కొన్ని
కారణాలను బట్టి తన బిడ్డలు తనను గుర్తించకపోయినప్పటికీ సత్యం నుంచి అసత్యంలోకి, లేకపోతే సత్యాన్ని ఎరగని స్థితిలో గుడ్డితనంలో ఉన్నప్పటికీ కూడా ప్రేమను బట్టి కొన్ని కార్యాలు చేస్తాడు. ఇప్పుడు నేను చెట్టును అడిగాను, మా అమ్మ మా నాన్న గుర్తించాలని నేను చెట్టును అడిగాను పోయి, కానీ మా అమ్మ మా నాన్న చూసి బాధపడి నాకు ఆహారం తెచ్చిపెట్టారు. ఇంకా కాస్త గట్టిగా అడుగుతా, చెట్టుని అడుగుతుంటాను నేను ఇక. ఎందుకంటే చెట్టును అడగంగానే నాకు ఫుడ్ వచ్చింది, చెట్టును అడగంగానే నాకు నీళ్ళు వచ్చింది, చెట్టును అడిగితే జలన్నీ వస్తున్నాయి. కానీ చేస్తుంది ఎవరు? చెట్టు కాదు, నేను గుర్తించని నా తండ్రి. ప్రైజ్ ద లార్డ్. ఇది కరెక్ట్గా మీరు మనసులో తీసుకుంటే చాలామంది అడిగే ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వచ్చు మీరు. ఈ పాయింట్ అడుగుతారు చాలామంది, అనిలు అడుగుతారు, మరి అద్భుతాలు అక్కడ ఎందుకు జరుగుతున్నాయి, ఇక్కడ ఎందుకు జరుగుతున్నాయి అని. కాబట్టి దానికి ఆన్సర్ ఇది. కొన్నిసార్లు నీ బాధను బట్టి, నీ హృదయ వేదనను బట్టి ఆయన కనికరంతో నీకు తనను గుర్తించనప్పటికీ కూడా సాయం చేస్తాడు. కొన్నిసార్లు నిన్ను సత్యం నుంచి దూరం చేయడానికి, మోసం చేయడానికి శత్రువు కూడా కొన్ని అద్భుతాలు చేసి చూపిస్తాడు. దానివల్ల నువ్వు అబద్ధంలో కూర్చోవాలి, నీ ఆత్మనాశనం అవ్వాలి. ఈ కారణాన్ని బట్టి కూడా నిన్ను దారి మళ్లించడానికి కూడా కొన్ని అద్భుతాలు సైతాను వాడుకునే అవకాశం ఉంది. కనుక మనకు సత్యానికి ఆధారం కావు. అందుకే నేను వాటిని హైలైట్ చేయను. వాక్యాన్ని హైలైట్ చేసే కారణం అది. ప్రజలు వాక్యం మీద డిపెండ్ అవ్వాలి. ఇక అద్భుతం జరిగినా జరగకపోయినా విశ్వాసం భ్రష్టు పట్టదు. విశ్వాసం అద్భుతాలు జరిగితేనే ఉండేటట్టు అయితే, అద్భుతాలు జరగనప్పుడు విశ్వాసం స్పాయిల్ అవుతుంది. రేపు మహాశ్రమల్లో చాలామంది విశ్వాస భ్రష్టులై ముద్రయించుకుంటారు. కానీ నేను మిమ్మల్ని ఎట్ట తయారు చేయాలనుకుంటున్నాను తెలుసా? అద్భుతం జరిగినా జరగకపోయినా, కార్యం జరిగినా జరగకపోయినా, సత్యవాక్యాన్ని చేతబట్టి సత్యం కోసం చిత్రహింసలు అనుభవించైనా సరే విశ్వాసాన్ని కాపాడుకొని మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని చెప్పే పౌలు వంటి వారుగా మీరు, నేను, మనం ఉండాలని, ఆ విధంగా మిమ్మల్ని తయారు చేయాలని నా తీర్మానం. నా బిడ్డలో చాలామంది అద్భుతాల మీద డిపెండ్ అవ్వరు. అయినా కాకపోయినా, కార్యాలు జరిగినా జరగకపోయినా, లేనివి వచ్చినా ఉన్నవి కోల్పోయినా యేసును మాత్రం వదలొద్దు, వదలరు అంతే. నా బిడ్డలు అలా పెంచడానికి నేను నిర్ణయించుకున్నాను. అలాగని నా బిడ్డలకి అద్భుతాలు జరగకుండా నా యేసయ్య ఎన్నో కార్యాలు చేశాడు. అబ్బా, ఆదివారం రిపోర్ట్స్ తీసుకొని నిలబడేవాళ్ళు చాలామంది. కాబట్టి అద్భుతాలు మనకు ఆధారం కాదు, సత్యమే మనకు ఆధారం. సత్యం ఏం చెబుతుందంటే యేసే రక్షకుడు, యేసు నామంలోనే రక్షణ, యేసే మనం ఆశ్రయించదగ్గ ఆశ్రయపురం. రండి, పైకి లేచి నిలబడండి. మీరేమనుకొనుచున్నారో దాని ప్రభావం మీ మీద ఉంటుంది. మీరేమంటున్నారో కాదు, ఏమనుకుంటున్నారో దాని గురించి నీకు కార్యాలు ఉంటాయి. కనుక నువ్వు నీ పిల్లల గురించి కానీ, నీ లైఫ్ గురించి కానీ, నీ పరిచర్య గురించి కానీ, నీ శరీరాన్ని గురించి కానీ, నీ ఆత్మీయ జీవితాన్ని గురించి కానీ, కొంతమంది తరచు పడతా లెగుస్తాయికి ఇంతే అనుకుంటారు. అంతే ఉంటావు తమ్ముడు. నో, నేను మారుతాను. నువ్వు మాట మాత్రం సెలవివయ్యా బాగుపడతాడు అన్నాడు. జరిగిందా లేదా? అక్కడ మనుషులు ఏమనుకున్నారు, ప్రభు ఏమనుకున్నాడు కాదు, అతడేమనుకున్నాడు, అది జరిగింది. వస్త్రపు చెంగు ముడితే బాగుపడతాను అనుకుంది. అక్కడ ప్రభు ఏమనుకున్నాడో కాదు, ఆమె ఏమనుకుందో. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావో అది జరిగేది. జాగ్రత్త. అర్థమైంది నాయనలారా? ఏమనుకుంటారో మీరే. మీకున్న సమస్యల నుంచి విడుదల పొంది బాగుపడదు అనుకుంటారా, లేకపోతే ఇంతటితో ఓటమే అనుకుంటారా? మీరేమనుకుంటే అది మీ ఇష్టం. లేదు, ఈ పరిస్థితులు మారితే నా తండ్రి నన్ను విడిపిస్తాడు. నా ముందున్న సవాలు గొప్పదే కావచ్చు, అది నాకు గొప్పది కాదు, నా దేవుని గొప్పది కాదు. నా తండ్రి నా ఎడల కార్యం చేస్తాడు. ఆయన నా తల ఎత్తువాడుగా ఉన్నాడు. పతనమైపోయిన నా జీవితాన్ని పునర్నిర్మించగల శక్తివంతుడు నా దేవుడు. జీవితాలను మార్చగలిగిన వాడు నా దేవుడు. ప్రార్థన. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇది నాన్న మీ దాసులు నిలబెట్టి అనేక విషయాలు మీరు అయ్యా అందరూ కూడా బోధించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా నేను మయంపరుస్తున్నాం. నీవు బయలుపరిచినవి, తెలియజేసినవి కాలక్రమంలో మర్చిపోయి ఆందోళనకు గురైన భక్తులను అయ్యా మాకు జ్ఞాపకం చేశారు. మా జీవితాలు అనేకమైన విషయాలు మీరు మాకు తెలియజేశారు. నా ప్రభు మాతో మాట్లాడారు. చాలాసార్లు వాటిని మర్చిపోయి కలవరాలకు గురయ్యి, ప్రభా ఇదిగో దిగులు చెందిన వేళ నాయన మరలా తిరిగి
విశ్వాసంలో బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఎవరికి ప్రార్థన చేయాలో తేటపరిచినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు నాయన. ఇదిగో ఏనే లోకరక్షకుడని ప్రకటించిన వారు సైతం తక్కువ కలిగి ఉండమని హెచ్చరించినందుకు స్తోత్రాలు. ఏమైతే మేము నమ్ముతామో, ఏదైతే అయా ఊహిస్తామో, ఏ రీతిగా అయితే మేము జీవిస్తామో దాన్ని బట్టి ఫలితం పొందుతామని భక్తుల జీవితాలు విశ్వాసం ద్వారా అద్భుతములను ప్రభావ పొందుకున్న వారు, స్వస్థతలు పొందుకున్న వారు, దేవుని పనిని ఘనముగా జరిగించిన వారు, దేవుని నామమును నాయన ప్రకటించిన వారిని గురించి మా జ్ఞాపకం చేశారు. మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు నాయన. అవిశ్వాసాన్ని బట్టి ఎన్నో నా ప్రభా విషయాలు నష్టపోయి అద్భుతాలు పొందుకోలేని స్థితిలో ప్రభా దేవుని పనిని నాయన సంపూర్ణంగా జరిగించలేని స్థితిలో ఉన్న వ్యక్తులను కూడా మాకు గుర్తు చేశారు. దయచేసి మా దోషాలు క్షమించండి. నిజమే ప్రభా, చాలా విషయాల్లో నాయన మా జీవితాల్లో నాయన అవిశ్వాసం చెందిన రోజుల్లోని దయచేసి క్షమించండి అని ఎవరైతే నీ ఎదుట ప్రార్థన చేస్తున్నారో తిరిగి బలపరచండి, పరిశుద్ధాత్మ చేత నడిపించండి నా ప్రభా. నీకు వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడో ప్రభా, అసాధ్యమైనది లేని దేవుడు. ఇది మా విశ్వాసం ద్వారా ఇంకా గొప్ప కార్యాలు చూడటానికి సహాయం దయచేయమని, ఎన్న మాటలను బట్టి ఎవరైతే రోగులుగా ఉన్నారో నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నమ్మిన వారిని మీరు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. చీకటిమయమైన జీవితాలు దేవుడు వెలుగులోని తెస్తాడు, నమ్మిన వారిని అయా మీరు బలపరచండి, నిలబెట్టండి, సాక్షులుగా మీరు మార్చండి. వాక్యం ఎత్తిన మీ దాసును కూడా ఇంకా బలపరిచి పరిశుద్ధాత్మ శక్తితో నింపి అయా ఇంకా బలముగా వాడుకోనండి. దీర్ఘాయుష్ని, మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు. మీటింగ్స్ పనులు జరుగుతుండగా చక్కగా ప్రతి పని కూడా సంపూర్తిగా జరుగుతూ సహాయం దయచేయండి. ఇంకా బిడ్డలందరూ కూడా నాయన పరిచర్లో తోడ్పడినట్లు, ఆర్థికంగా సహకరించినట్లు నాయన మీ కృపను బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సాంక్షి విషయంలో కూడా మీరు సహాయం దయచేయి. మీ దాసుని యొక్క ప్రయాణంలో తోడై ఉండండి. మంచి ఆత్మీయ గీతాలు మీ దాసుని ద్వారా నాయన క్రైస్తవ లోకానికి మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. జీవాన్ని దయచేయి, ప్రభావాన్ని దయచేయి నాయన. అయా మీ గొప్ప కార్యాలు మేము చూసినట్లు సహాయం దయచేయమని, వచ్చే నెలలో జరిగే మీటింగ్స్ను కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి ఆయన. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని, నీ బిడ్డలు తీసుకొచ్చి నూనె కూడా మీ రక్తంగా మార్చండి. రాసుకున్నప్పుడు స్వస్థతయు ఆరోగ్యాన్ని మీరు కలుగుజేయి. తిరిగి గృహాలకు వెళ్ళేటప్పుడు భద్రంగాను క్షేమంగాను నీ బిడ్డలందరినీ గృహాలకు చేర్చమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోనమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి తండ్రి సన్నిధి మినిస్ట్రింగ్ వ్యవస్థాపకులైన దేవజనులకు తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.